చర్చలు ఇప్పుడు తుది దశకు చేరుకున్నాయన్న వార్తలు అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. దీర్ఘకాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు, రాజకీయ విభేదాల తర్వాత ఇరు దేశాలు ఒక సమగ్ర ఒప్పందానికి చేరువవుతున్నాయని వివిధ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ పరిణామం నిజంగా జరిగితే మధ్యప్రాచ్య రాజకీయ సమీకరణాల్లో పెద్ద మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఒప్పందానికి సంబంధించి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించాయి. అమెరికా, ఇరాన్ మధ్య ఒప్పందంపై త్వరలోనే సంతకాలు జరిగే అవకాశం ఉందని ట్రంప్ సూచించారు. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన సముద్ర మార్గాల్లో ఒకటైన హర్ముజ్ జలసంధి అన్ని దేశాల నౌకల రాకపోకలకు పూర్తిగా తెరుచుకునే అవకాశం ఉందని కూడా ఆయన పేర్కొన్నారు. హర్ముజ్ జలసంధి అనేది ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన మార్గంగా పరిగణించబడుతోంది. ఈ మార్గం గుండా భారీ మొత్తంలో చమురు, గ్యాస్ రవాణా జరుగుతుంది. గతంలో ఇరాన్, పాశ్చాత్య దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగినప్పుడు ఈ జలసంధి ప్రాంతం అనేక సార్లు ఆంక్షలు, సైనిక ఉద్రిక్తతల కేంద్రంగా మారింది. అందువల్ల ఈ మార్గం తిరిగి పూర్తిగా తెరుచుకుంటే ప్రపంచ ఇంధన మార్కెట్లపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రస్తుతం జరుగుతున్న చర్చలు పూర్తిగా ముగిసిన దశకు చేరుకున్నాయని ఇరాన్ వైపు నుండి కూడా సంకేతాలు వెలువడుతున్నాయి. అయితే ఒప్పందం ఇంకా అధికారికంగా ఖరారు కాలేదని, కొన్ని సాంకేతిక, రాజకీయ అంశాలు పూర్తిగా పరిష్కరించాల్సి ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా భద్రతా హామీలు, ప్రాంతీయ స్థిరత్వానికి సంబంధించిన అంశాలపై ఇంకా చర్చలు కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ చర్చల్లో మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న పాకిస్తాన్, ఖతార్ దేశాలు కూడా సానుకూల పురోగతి ఉన్నట్లు సంకేతాలిచ్చాయి. ఈ రెండు దేశాలు గత కొంతకాలంగా ఇరు పక్షాల మధ్య సంభాషణలు కొనసాగించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇప్పటి వరకు జరిగిన చర్చల్లో అనేక కీలక అంశాలపై పరస్పర అవగాహన పెరిగిందని, కానీ తుది నిర్ణయం మాత్రం ఇంకా తీసుకోలేదని సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు జాగ్రత్తగా స్పందించాలని సూచిస్తున్నారు. ఒప్పందం పూర్తిగా సంతకాలు జరిగే వరకు పరిస్థితిని అంచనా వేయడం తొందరపాటు అవుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. గతంలో కూడా ఇలాంటి చర్చలు చివరి దశలో విఫలమైనందున ఈసారి కూడా పూర్తి స్థిరత్వం వచ్చే వరకు నిరీక్షణ అవసరమని వారు చెబుతున్నారు. ఇక హర్ముజ్ జలసంధి తెరుచుకుంటే ప్రపంచ చమురు ధరల్లో స్థిరత్వం వచ్చే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. అలాగే ప్రాంతీయ ఉద్రిక్తతలు తగ్గి వాణిజ్య రవాణా మరింత సులభతరం కావచ్చని అంచనా వేస్తున్నారు. అయినప్పటికీ ఈ మార్పులు ఒక్క రోజులో జరగవని, దశల వారీగా అమలు కావాల్సి ఉంటుందని కూడా వారు స్పష్టం చేస్తున్నారు.